ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గతధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతజీస్ దండవత్ ప్రణామ్. ఈరోజు అన్ని చూసిన తర్వాత ఏమేం చూసాం ఇప్పటివరకు? భీష్ముడి జననము, భీష్ముడి ప్రతిజ్ఞ చూసాము. తర్వాత భీష్ముడికి పరశురాముడికి మధ్య యుద్ధం ఎలా అయిందో చూసాము. తర్వాత కురువంశంలో భీష్ముడి యొక్క పాత్ర, తర్వాత భీష్ముడికి కృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అలాగే ద్రౌపది వస్త్రాపహరణంలో గాని, దుర్యోధనుడిని మోసం చేయడంలో గాని, దుర్యోధనుడు మోసం చేయడంలో గాని భీష్ముడి యొక్క మౌనం ఎందుకు ఉంది అని చెప్పేసి కూడా చూసాం మనం. అలాగే వనవాసంలో పాండవుల కోసం భీష్ముడు ఎంత చింతించాడో అది కూడా చూసాం మనం. తర్వాత భీష్ముడికి కర్ణుడికి మధ్య ఏంటి వివాదం అసలు అనేది కూడా మనం చూసి ఈరోజు చివరిగా మనము యుద్ధం మొదలు పెట్టబోతున్నాం. మనం ఎక్కడ ఆపాము? చివర్లో నిన్న అజ్ఞాతవాసంలో అయిపోయింది. అజ్ఞాతవాసంలో ఏమేమైంది అనేది కూడా నేర్చుకున్నాం. వనవాసంలో ఏమైందో నేర్చుకున్నాం. అలాగే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ కూడా మనకు ఇంట్రడ్యూస్ అయిపోయాయి. లైక్ ఎవరెవరు ఏంటనేది కూడా మనకు తెలిసిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనందరికీ కొన్ని క్యారెక్టర్స్ తెలుసు కాబట్టి యుద్ధంకొస్తాం. అజ్ఞాతవాసం అయిపోయింది. భీష్మదేవుడు మళ్ళీ చెప్పాడు దుర్యోధనుడికి, నాయనా ఇప్పటికన్నా ఇచ్చేసేయి. వాళ్ళు ప్రతీదీ తూచా తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఫాలో అయ్యారు వాళ్ళు. సో ప్లీజ్ గివ్ దెమ్ దెర్ కింగ్డమ్. వాళ్ళ ఇంద్రప్రస్థను వాళ్ళకి ఇచ్చేసేయి. కానీ భీష్ముడు ఇవ్వలేదు. పాండవులు 5 గ్రామాలు అడిగారు. అన్నా మేము ఇదేంటి 5 గ్రామాలు, 5గురికి 5 గ్రామాలు చాలు, మేము క్షత్రియులము, మేము పాలించాలి అని చెప్పేసి వేడుకున్నారు. అయినా సరే దుర్యోధనుడు ఒక సూది పట్టేంత ప్లేస్ కూడా ఇయ్యను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏం చేస్తుంటారో చేసుకోండి అని చెప్పేసి చెప్పారు దుర్యోధనుడు. చాలా మంది చెప్పారు దుర్యోధనుడికి ఇది కరెక్ట్ కాదని. ఈవెన్ గాంధారి కూడా చెప్పింది. విదురుడు చెప్పాడు. ఇంక విదురుడికైతే ఉల్టా తిట్టాడు దుర్యోధనుడు. నువ్వు దాసిపుత్రుడివి, నువ్వా మాకు చెప్పాల్సింది ధర్మం గురించి అని చెప్పేసి తిట్టాడు. ఫైనల్‌గా పాండవులకున్న ఒకే ఒక హోప్ ఏంటంటే కృష్ణుడు. సో కృష్ణుడి దగ్గరికి పోయి అడినారు ఇట్లా, ఏం చేయాలి మరి బావా? వీడెంపై ఇలా ఉంది. దుర్యోధనుడెంపై ఇవ్వనంటున్నాడు. ఏం చేయాలి మేము అని. అప్పుడు కృష్ణుడు స్వయంగా ఒక దూతలాగా, ఒక రాయబారిలాగా కౌరవుల దగ్గరికి వెళ్ళాడు. ఒక 2 పొజిషన్‌లని చాలా టఫ్ పొజిషన్స్ అన్నమాట. ఒకటి దూతగా. దూత అంటే బేసికల్‌గా నువ్వు ఈయన తినాలి, ఆయన తినాలి, ఇద్దరిని వాలిడేట్ చేసుకోవాలి. ఎవరు తప్పో తేలాలి, ఎవరు తప్పో తెలియకూడదు. ఆ! ఈ దూత రోల్ అనేది కృష్ణుడు తీసుకున్నాడు. పాండవ దూత. రామచంద్రుడికి హనుమంతుడు దూతలాగా పనిచేస్తే, అక్కడ భక్తుడు భగవంతుడి కోసం దూతలాగా పనిచేస్తే, ఇక్కడ భగవంతుడు భక్తుల కోసం దూతలాగా పనిచేస్తున్నాడు చూడండి. దిస్ ఈస్ కాల్డ్ రెసిప్రొకేషన్. మనం సాధారణంగా ఏమనుకుంటాము, భగవంతుడికే మనం సేవ చేయాలనా అనే ఒక చిన్న ఉద్దేశంతో మనమందరం ఇక్కడ పడిపోయి నేను ఇండిపెండెంట్‌గా బతకాలి అని చెప్పేసి మనం ఇక్కడొచ్చాం. కానీ భగవంతుడు మనకు సేవ చేయడానికి ఎటువంటి మొహమాట పడడు. ఎటువంటి మొహమాట పడడు. రామచంద్రుడికి హనుమంతుడు ఒక దూతలాగా పనిచేస్తే, ఇక్కడ పాండవులకు భగవంతుడు, అదే రామచంద్రుడు ఒక దూతలాగా పనిచేస్తున్నాడు. అదే భగవంతుడు ఒక రథసారథిలాగా పనిచేస్తున్నాడిక్కడ. రథసారథి పొజిషన్ అంటే మీరేమన్నా చిన్నదని అనుకుంటున్నారా? అది చాలా తక్కువ స్థాయిలో చూసేవాళ్ళక్కడ రథసారథి అంటే. డ్రైవర్. హ్మ్. మీరు ఏ రోజన్నా మీకు డ్రైవర్లుంటే, ఆ డ్రైవర్‌ని ఎనకాడ కూర్చోబెట్టి ముంగట మీరు కార్ నడుపుతారా ఎప్పుడన్నా? ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ ఉన్నాడనుకోండి. ఆ డ్రైవర్‌ని ఎనకాల పెట్టుకొని మీరు ముంగట కూర్చొని నడపమంటే మీకెలా అనిపిస్తుంది? అనిపించదు. అనిపించదు మనకు. కానీ ఇక్కడ భగవంతుడు తన భక్తుడి యొక్క రథసారథ్యం తీసుకున్నాడు. ఎలా ఉంటుంది?
యుద్ధంలో అందరూ బాణాలు వేస్తూ ఉంటే, ఆ చప్పుడు ఏనుగులు చప్పుడు చేస్తాయి, గుర్రాలరుస్తాయి. అందరూ కౌరవులు, పాండవులు గట్టి గట్టిగా రా! రా! అని అరుచుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఏ డైరెక్షన్‌కి ఎటెళ్ళాలో తెలీక కృష్ణుడుకి అర్జునుడు కాళ్ళతో చెప్తాడన్నమాట. ఇట్లా తన్నుకు లెఫ్ట్ ఎళ్ళాలంటే ఇటెళ్ళు, రైట్ ఎళ్ళాలంటే ఇటెళ్ళు అని చెప్పేసి కాలుతో తన్నుకుంటూ చెప్తాడన్నమాట. ఎవరికి? సాక్షాత్ భగవంతునికి. ఎవరి వల్లైతే సూర్య చంద్రులు పనిచేస్తున్నారో, ఎవరు మృత్యువే. ఆ భగవంతుడికి కాలితో అర్జునుడు తంతున్నాడు. అండ్ కృష్ణుడు దానికి సంతోషపడుతున్నాడు. తన భక్తుడికి సేవ చేస్తున్నందుకు. సో, అంత గొప్ప హృ భగవంతుడు మనకెప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనమేమనుకుంటాం, అయ్యో! నేనే మొత్తం సేవ చేసేస్తున్నా భగవంతుడు నేను లేకపోతే భగవంతుడు ఉండనే ఉండడన్నట్టు మనము చెప్తా ఉంటాం చాలా సార్లు. కానీ కాదు భగవంతుడు మనకు సేవ చేస్తున్నాడు. మనం ఎంత భగవంతుడికి సేవ చేస్తున్నామో, మనకన్నా ఎక్కువ భగవంతుడు మనకు సేవ చేస్తున్నాడు. హ్మ్. సో, చాలా మంది జెప్పారు. ఆయన వినలేదు. సో, చివరిగా కృష్ణుడు ఒక శాంతి దూతలాగా వచ్చారు. శాంతి దూతలాగా రాగానే చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. మొదట్లో ఎంట్రన్స్‌లో ఈళ్ళకొక దుర్బుద్ధున్నది దుర్యోధనుడికి. ఎవరుకైనా లంచం ఇచ్చి తన వైపు తెచ్చుకోవాలనుకుంటారు. హ్మ్. మీ అందరికి తెలుసు సాల్య అని తెలుసా? సాల్య మాద్రి వాళ్ళ తమ్ముడు. మాద్రి ఎవరు? నకుల సహదేవుల యొక్క అమ్మ. అంటే నకుల సహదేవుల యొక్క మామ శల్యుడు. సో, కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు ఆళ్ళందరూ పిలిచారు శల్యుడిని. ఎవరు పాండవులు. కానీ దుర్యోధనుడు మధ్యలో ఎళ్లి మొత్తం తన సైన్యాన్ని పంపించి రాజమర్యాదలు చేశారు. ఎవరికి? శల్యుడికి. ఆయనేమనుకున్నాడు శల్యుడు పాపం అయ్యో! నా అల్లుళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారు గదా! అని చెప్పేసి వాళ్ళ ఆతిథ్యం తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఈళ్ళందరూ శల్యుడిని బ్రెయిన్ వాష్ చేసి లాస్ట్‌కు శల్యుడు కౌరవుల సైడ్ ఉండాల్సొచ్చింది. ఇలాంటి దుర్బుద్ధి దుర్యోధనుడికుంది. ఎంత జేయాలో అంటే ఇప్పటున్న పొలిటీషియన్స్ నథింగ్ దుర్యోధనుడు ముంగట. ఈళ్ళందరూ జుజుబీస్. హ్మ్. నన్నడిగితే ఇప్పుడున్న పొలిటీషియన్స్ అందరూ ఒకసారి 'కురుక్షేత్రం' గురించి చదవాల. 'మహాభారతం' కూడా చదవాలి. అప్పుడు మేబీ దే కెన్ డూ సంథింగ్ బెటర్. ఆ! నథింగ్ వాళ్ళు జేసేది. దుర్యోధనుడు నో వన్ కెన్ డిఫీట్ దుర్యోధన ఇన్ దట్ థింకింగ్. ఎంత దుర్బుద్ధంటే అంతకన్నా దుర్బుద్ధి గలవాడు ఇంకోడు పుట్టడు గావచ్చు తర్వాత. అది కృష్ణుడి మీద గూడా సేమ్ ట్రై జేశారు. రాగానే చాలా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు కృష్ణుడికి. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పైనుంచి ఏమన్నా పడాలి అని కృష్ణుడిని చంపేయాలన్నట్టు గూడా ప్లాన్ జేశారు. అది కిడ్నాప్ చేయాలని ప్లాన్ జేశారు లేకపోతే. అది కుదరకపోతే. ముందట గిఫ్ట్స్, వెనకాల కిడ్నాప్ ప్లాన్. మనం గూడా ఇంతే చేస్తాం చాలా సార్లు. ముందట ఎంతో అయ్యో! ప్రభువు మీరెంత మంచివారు ప్రభువు అని జెప్తాం. లోపలేం పోయి ఎంతుంటది లోపల? చాలా ఉంటుంది. ఇది దుర్యోధనుని బుద్ధి. ఈ మేడిపండు చూడు మేలిమైయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. బయట చాలా బాగా తియ్యగా మాట్లాడతాం. అబ్బో! వీడంత మంచోడు ఇంకోడు లేడు అన్నట్టు మాట్లాడతాం. కానీ లోపల మొత్తం కుళ్ళిపోయిన మేడి పండులాగింక. సో, అది ఎప్పుడు మనం చేయకూడదు. దుర్యోధనుడి బుద్ధి అది. మన బుద్ధి అలా ఉండకూడదు. మన బుద్ధి ఒక మంచి సుధామలాగుండాలి. లోపల ఎంత బాధ పెట్టుకున్నా బయట గూడా భగవంతుడికి సేవ చేయాలి అనే ఒక తపన ఉండాలి మనకు. సుధామలాగా. అంతేగాని దుర్యోధనుడిలాగా లోపలంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బయటకేదో తియ్యగా మాట్లాడుకుంటూ అలా ఉండకూడదు. సో, ఫైనల్‌గా కృష్ణుడు చెప్పాడు. వాళ్ళకిచ్చేసేయండని. దుర్యోధనుడు మేమియ్యము ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. కృష్ణుడు సరే అని జెప్పేసి మరి ఒకవేళ కాకపోతే యుద్ధం చేయాల్సొస్తదని చెప్పాడు. యుద్ధం చేస్తానని చెప్పగానే కృష్ణుడు సరే అన్నాడు. అప్పటికి చాలా ట్రై చేశారు కృష్ణుడిని కిడ్నాప్ చేయాలని జెప్పేసి. కానీ కృష్ణుడు ఆ రోజు భగవంతుడు భగవద్గీతలో ఏ విధంగా విశ్వరూపం చూపిచ్చాడో అర్జునుడికి, అదే విధంగా కృష్ణుడు దుర్యోధనుడికి తన విశ్వరూపాన్ని చూపిచ్చాడు. నేనేమన్నా మామూలోడనుకుంటున్నావా నువ్వు? అని జెప్పేసి తన విశ్వరూపం చూపిచ్చిండు. అయినా దుర్యోధనుడికి బుద్ధి రాలేదు. బుద్ధి రాలేదు. మనం చాలా సార్లు ఏమనుకుంటాం భగవంతుడి విశ్వరూపం ఓన్లీ
ఆహ్, భగవద్గీతలోనే చూపించాడనుకుంటాం. కానీ కాదు. భగవంతుడు దాదాపు ఒక 5 సార్లు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒకటి మీకు తెలిసినట్టు ఒకటి భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. తర్వాత యశోదకి తను మన్ను తిన్నప్పుడు మన్ను తిన్నప్పుడు "ఏది చూపించు మన్ను తిన్నావా?" అని చెప్పేసి ఓపెన్ చేయి నోరు అంటే, ఆ నోట్లో అప్పుడు మొత్తం విశ్వం కనిపించింది. అది విశ్వరూపమే. విశ్వరూపం అంటే ఏంటి? తన బాడీలో మొత్తం విశ్వం ఉంది అని చూపించడమే విశ్వరూపం. ఈ విశ్వం నా నుంచి నడుస్తుంది అని చెప్పడానికి హ్మ్. అహం సర్వస్వ ప్రభవో మత్తాస్మి నాట్ దిస్. ఆహ్, లైక్ ఫ్రమ్ మీ ఎవ్రీథింగ్ ఎమనేట్స్. ఫ్రమ్ మీ ఎవ్రీథింగ్ ఎమనేట్స్. నా నుంచి మొత్తం వస్తుందని చెప్పడానికి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. సో, మొదటిగా కృష్ణుడు మన్ను తిన్నప్పుడు ఒకసారి. నెక్స్ట్ ఇంకోసారి కృష్ణుడు ఆవలింత తీసినప్పుడు గూడా యశోద జూషింది ఇంకొకసారి. మూడోదెప్పుడు భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపిచ్చాడు. నాలుగోదెప్పుడు మన బాస్ దుర్యోధనుడికి ఈ శాంతి దూతగా వచ్చినప్పుడు తన విశ్వరూపాన్ని చూపిచ్చాడు. 5 ఇంకొక మునికి చూపిచ్చాడు ఒకసారి. సో, అప్పుడొక విశ్వరూపాన్ని సో, దాదాపు 5 సార్లు భగవంతుడు తన విశ్వరూపాన్ని చూపిచ్చాడు. అయినా దుర్యోధనుడికి రాలేదు. అప్పుడు దుర్యోధనుడు ఎక్కడుండాలో తెలీక దుర్యోధనుడు యాక్చువల్‌గా చాలా గొప్ప గొప్ప ప్యాలెస్ తయారు చేశాడు. ఎవరి కోసం? కృష్ణుడి కోసం. ఎందుకు? తన ఆతిథ్యం కోసం. కానీ దుర్యోధనుడు ఏర్పాటు చేసినటువంటి ఎటువంటి అకామిడేషన్‌ని కృష్ణుడు తీసుకోలేదు. కృష్ణుడు విదురుడు వాళ్ళ ఇంటికెళ్ళాడు. విదురుడెవరు? చాలా ధర్మపరుడు. కృష్ణుడంటే ఎంతో ప్రేమ. అప్పుడు దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేందంటే, మన హృదయాలు గూడా ఒక రూ. 1,00,000 డొనేషన్స్ ఇచ్చా భగవంతుడు నా హృదయంలోకి రావాలి. లేదంటే నేను భగవంతుడికి అంత చేశా నా హృదయంలో భగవంతుడు రావాలి. దీనివల్ల భగవంతుడు మన హృదయాల్లో రాడు. మరి చిన్నగా భగవంతుడు మన హృదయంలో ఎప్పుడొస్తాడంటే, మన హృదయంలో ప్రేమ నిండిపోతే అప్పుడు. భగవంతుడిని వెన్న దొంగ, వెన్న దొంగ అంటారు. వెన్నెలా ఉంటుంది? చాలా వైట్‌గా ఉంటుంది. మన హృదయం గూడా అంత వైట్‌గా ఉండాలి. చాలా వైట్‌గుండాలి. వైట్‌గుండాలంటే ఏం జేయాలి? వైట్‌గుండాలంటే దాన్ని క్లీన్ చేయాలి. ఉతకాలి. బండకేసి ఉతకాలి. మామూలుగా ఉతకొద్దు. మీరు అన్నం వండుతారు గదా! అన్నం వండినప్పుడు కింద మాడిపోతే ఒకసారి రుద్దగానే పోతుందా? పోదు. నానబెట్టి, స్టీల్ స్క్రబ్బరేసి, మళ్ళీ నానబెట్టి, మళ్ళీ స్టీల్ స్క్రబ్బరేసి, తోమి, 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 తోమి ఎంత తోమినా ఇంకా బ్లాక్ మార్క్స్ ఉంటాయి. మన హృదయంలో ఏంటి? అనేక జన్మల నుంచి వచ్చిన పాపాలన్నీ ఇక్కడనే ఉన్నాయి మనకు. ఆ బుద్ధి పోతుందా మనకంత ఈజీగా? పోదు. ఉతకాలి. బండకేసి ఉతకాలి. అంటే చాంటింగ్ ఎక్కువ చేయాలి. ఇంకా చేయాలి. ఇంకా చేయాలి. ఎప్పుడైతే మన హృదయం బటర్‌లాగా, వెన్నలాగా ప్యూర్‌గా అవుతుందో, వైట్‌గా, ప్యూర్‌గా అవుతుందో, అంటే ఎటువంటి కల్మషం లేకుండా దయతో నిండిపోతుందో ఎదుటి వాళ్ళ పట్ల, అప్పుడు కృష్ణుడు దాన్ని దొంగిలిస్తాడు. అంతేగాని నేనేదో జేసేసా, ఆహ్, అన్ని పూజలు జేశా, ఇన్ని వ్రతాలు జేశా, ఇన్ని యజ్ఞాలు జేశా, భగవంతుడు నా హృదయంలో అంటే రాడు. ఇది మారేంత వరకు భగవంతుడు రాదు. యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇది మారడానికి. కానీ అదేమైపోయింది మనకి యజ్ఞయాగాదులనేది ఓన్లీ ఏదో స్వాహ, స్వాహ, స్వాహ. ఫోన్ ఇలా పట్టుకోవాలి, స్వాహ అనాలి. స్వాహ, స్వాహ, స్వాహ. ఏమొస్తది? ఈ పొగ తప్ప ఏమి రాదక్కడ. కానీ ఎప్పుడైతే ఆ ఒక్కొక్క మంత్రం మీద మనం చాలా ఫోకస్ చేసి భగవంతుడిని యూ షుడ్ బెగ్. కృష్ణ గివ్ మీ సమ్ లవ్ ఫర్ యూ అని చెప్పేసి. అప్పుడు భగవంతుడొస్తాడు. ఇక్కడుంటాడు. అదే విధంగా భగవంతుడు దుర్యోధనుడి దగ్గరికి పోలేదు. విదురుడి దగ్గరికి పోయాడు. విదురుడి భార్య కంగారులో బనానా ఒలుస్తూ బనానా తొక్కలిచ్చింది బనానా బదులు. కృష్ణుడు సరి చేయలేదు. "ఓ తల్లి బనానా ఆకలేస్తుందని" సరి చేయలేదు. బనానా తొక్కలు తిన్నాడు. కంగారులో విదురుని భార్య బనానా తొక్కలిస్తే, బనానా తొక్కలు తినేసాడు కృష్ణుడు. అంత ప్రేమ. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని 4 తెలుసు మనకు. తర్వాతేంటి? పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తి ఉపరితం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో మనం ఇయ్యాలి. ప్రేమతో మనం ఇయ్యాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. అంతేగాని
ఏదో పోస్ట్ ఆఫీస్‌లో లెటర్ బారేసినట్టు దేవుడి మీద ఒక ఫ్లవర్ ఇట్లా బారేయొద్దు. ఇట్స్ నాట్ ఎ రిచువల్. ఇట్స్ నాట్ ఎ యాక్ట్. ఇట్స్ ఎ లవ్. యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్ లవ్. యూ షుడ్ ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్. కృష్ణ ప్లీజ్ టేక్ దిస్. దిస్ ఈస్ ఫర్ యూ. అంతేగాని ఏదో చెయ్యాలి గాబట్టి నెయ్యిలో స్వాహ లేకపోతే పుష్పాభిషేకంలో ఫ్లవర్‌లు పడేయడం, లేదా అగరబత్తి ఎలిగించడం, ఇవన్నీ చేయాలి. కానీ ప్రేమతో, ఒక భావంతో చేయాలి. మనం చేస్తున్నాం. రోజు కార్తీక మాసంలో భగవంతునికి నేతి దీపాలను పెడుతున్నాం. భావంతో పెట్టండి. దామోదరాష్టకం చదవండి. యూ షుడ్ ప్రే. మీ అందరికి మీనింగ్ కూడా తెలుసిప్పుడు. కాబట్టి అది ఫీల్ అవుతూ చదవండి. వరం దేవ మోక్షం న మోక్షవతిం వా న చాన్యం వృణేహం వరే సదపిహా. చెప్పండిది. కృష్ణ నాకు మోక్షం వద్దు కృష్ణ ఏం గావాలి? ఇదం తేవ పూర్ణాత గోపాల బాలం సదా మే మనస్య వీరాశ్రకి మన్యే. ఈ గోపాల బాలం యొక్క రూపాన్ని ఇదంతే వపుర్నాథ గోపాల బాల ఓ నాథ, ఈ ఈ రూపము నాకెప్పుడు నా మెదడులో ఉండేటట్టు చూడు అని చెప్పేసి వేడుకోవాలి. అప్పుడు భగవంతుడు వచ్చి దొంగ చేస్తాడు. మీరిచ్చింది ఏదైనా మీరు కూడా పొరపాటున బనానా పీల్స్ ఇచ్చినా తినేస్తాడు. ఒట్టి ప్లేట్ ఇచ్చినా ప్లేట్ కూడా తినేస్తాడు భగవంతుడు. కృష్ణుడు మన డెలిషియస్ భోగాల్ని చూడడు. ఏ భావంతో పెడుతున్నామనేది చూస్తాడు. సో ఫైనల్‌గా కృష్ణుడు చెప్పేసాడింకా. అగైన్ మనం మొత్తం డీటెయిల్‌గా చెప్పుకోవట్లేదు. విల్ గో వెరీ ఫాస్ట్ ఈ యుద్ధం. వెరీ హై లెవెల్‌లో చెప్తా యుద్ధము. మొత్తం డీటెయిల్‌గా చెప్పాలంటే మేబీ మనం మహాభారతం సీరీస్ చేసుకోవాలి. సో ఫైనల్‌గా కృష్ణుడు చెప్పేస్తాడు పాండవులకు. ఇది అవ్వదిగ. ఈడు మారడు ఇది ఇంతే అని చెప్పేసి మీరు రెడీ అయిపోండి యుద్ధంకి చూసుకుందాం అని చెప్పేసి యుద్ధం చేస్తారు. యుద్ధము సిద్ధమైపోతారు. సో కౌరవులు, దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరకొస్తారు. అప్పుడు కృష్ణుడు పడుకొని ఉంటాడు. ఇది తెలిసిందే మీ అందరికి. మొదటిగా దుర్యోధనుడొస్తాడు. వీడి కాళ్ళ దగ్గర నేనెందుకు ఉండాలని చెప్పేసి తల దగ్గర పోయి కూర్చుంటాడు. అర్జునుడేమో పోయి ఆ పాదంలోనే మొత్తం ఈ పాదం పుణ్య పాదం అని చెప్పుకుంటూ అక్కడే కూర్చుంటారు. కృష్ణుడు లేవగానే మొదటిగా ఎవరు కనిపిస్తారు? అర్జునుడు కనిపిస్తాడు. ఎందుకంటే తన చూపు కాళ్ళ ఇటువైపు ఉంటుంది కాబట్టి అర్జునుడు కనిపిస్తాడు. తర్వాత దుర్యోధనుడు కనిపిస్తాడు. సో, మొదటిగా అర్జునుడొచ్చాడు గాబట్టి అర్జునుడికి నువ్వు అడుగు ఏం కావాలో అంటాడు. అప్పుడు తర్వాత దుర్యోధనుడు అడుగుతాడు. అర్జునుడు ఏమంటాడు? నాకేమొద్దు. నాకు నువ్వుంటే చాలు. నీ సైన్యం వద్దు, నీ నారాయణ సేన వద్దు, ఏమొద్దు నాకు. నాకు నువ్వుంటే చాలు. నా పక్కకుంటే చాలు అంటాడు. దుర్యోధనుడు ఏమనుకుంటాడు? ఈ దరిద్రుడు ఆల్రెడీ దరిద్రుడు. ఇంక ఈ దరిద్రుడికి ఇంకో దరిద్రం తోడేంటి ఈడిని పక్కన పెట్టుకున్నాడు. వీడికి బుద్ధి లేదసలు. యుద్ధం ఎలా చేయాలో కూడా తెలీదు. ఈడు ఎట్లా చేస్తాడో యుద్ధము. ఒక రోజులో అయిపోతదనుకున్నాడు యుద్ధం. హ్మ్. దుర్యోధనుడు అక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ కృష్ణ నేను కూడా నీ గురించి అడుగుదామని అనుకున్నా. ఇలాగ అర్జునుడు అడిగేసాడు కదా! ఇంక నాకు ఆప్షన్ లేదు. ఏం చేస్తావు గాని నారాయణ సేన నాకిచ్చేసేయి అని చెప్పాడు. మనం కూడా భగవంతుని యొక్క భోగాలు మనం అడగకూడదు. ఇక్కడ దుర్యోధనుడు ఏమడిగాడు? భోగం అడిగాడు. అర్జునుడు ఏమడిగాడు? కృష్ణుడిని అడిగాడు. మనం కూడా భగవంతుని దగ్గర పోయి కృష్ణ నాకొక ఇల్లియ్యు, ఒక భార్యయు, ఒకటది, ఒకటిది అని అడగొద్దు. కృష్ణ ఇస్తాడు. కృష్ణుడికి తెలీదా మనకివ్వాలని? తెలుసు కృష్ణుడికి. మన కర్మానుసారంగా మనకేమివ్వాలో కృష్ణుడికి తెలుసు. కృష్ణుడికి ఏమేమి అడగాలి? నీ ప్రేమనివ్వని అడగాలి. అప్పుడు కృష్ణుడు విల్ గివ్ బెటర్ థింగ్స్ దాన్ దట్. దానికన్నా 100 రెట్ల బెటర్ థింగ్స్ మనకిస్తాడు. అది మనకు బెటర్ అనిపించకపోవచ్చు. మనకు బెటర్ అనిపించాలని రూల్ లేదక్కడ. కానీ కృష్ణుడికి తెలుసు అది ఏం బెటరో, ఏంది బెటర్ కాదు అని జెప్పేసి. ఎప్పుడు చెప్పుకుంటాం. ఓ పిల్లోడు చిన్న పిల్లోడికి షుగర్‌లొస్తున్నాయి ఈ మధ్య. టైప్ 1, టైప్ 2 అనుకుంట ఏమో వస్తున్నాయి. చిన్న పిల్లోడు ఏమడుగుతాడు? చాక్లేట్ అడుగుతాడు. అది తింటే ఏమైతుంది పిల్లోడికి? షుగర్ ఎక్కువై వాడి ప్రాణాలకు ప్రమాదం. వాడికి అర్థం గాదు. ఈ డయాబెటిస్ అంటే ఏందో అర్థం గాదు. స్వీట్ తినొద్దు అర్థం గాదు. కానీ వాళ్ళ అమ్మ ఇయ్యకపోయేసరికి వాడేమనుకుంటాడు? మా మా తల్లి మూర్ఖురాలు. మా తల్లి నేనడిగింది ఏది ఇవ్వదు అని వాడనుకుంటాడు. కానీ ఇక్కడ తల్లి ఉద్దేశ్యం ఏంది? అరే నాయనా నీకది మంచిది గాదు. ఈ సమయానికి అది నీకు మంచిది గాదు అని జెప్పేసి. మనం గూడా భగవంతుడు ఒక్కోసారి చాలా కష్టం ఇస్తాడు మనకు. చాలా కష్టం ఇస్తాడు. కానీ దాన్ని మనం ఎప్పుడు గూడా బాధుంటుంది. బాధుండదు అని నేను చెప్పట్లేదు. బాధుంటుంది. కానీ దాన్ని మనము స్వీకరించాలి. భగవత్ కృపలాగానే స్వీకరించాలి. భగవంతుడు దానికన్నా 100 రెట్ల ఎక్కువ ఇస్తాడు మనకు. ఆల్రెడీ ఇచ్చాడు మనకు.
ఒక్కసారి రోడ్డు పైన పోయి చూడండి, అందరూ ఎలా అడుక్కుంటారో, అన్నం లేక ఎలా పడుకుంటారో, ఒక్కొక్కరు 10, 10 రోజులు నీళ్లు లేక, స్నానం చేయక రోడ్ల మీద ఎలా పడుకుంటారో. వాళ్ళతో పోలిస్తే మనకు చాలా ఇచ్చాడు కదా ఆల్రెడీ. ఒక మంచి ఇల్లు ఇచ్చాడు భగవంతుడు. రెంటో, ఓనో అది పక్కన పెడితే, ఒక మంచి ప్లేస్‌లో అయితే ఉంచాడు మనకు. ఆల్రెడీ మనకు చాలా ఇచ్చాడు భగవంతుడు. రోజు అన్నం తింటున్నాం ఎవరికి అడుక్కోకుండా. 5,000 లోపలికి పోతున్నాయి రోజు. మంచి బట్టలేసుకుంటున్నాం. మంచి ప్లేస్‌లో ఉంటున్నాం. చక్కటి నిద్రపోతున్నాము. ఆల్రెడీ భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు. కానీ ఇంకా ఒకటి ఇయ్యకపోతే భగవంతుడి మీద మనకు అయ్యో! భగవంతుడు ఏంది నాకే ఇలా చేస్తున్నాడని అనిపిస్తుంది. కానీ అది మీకు భగవంతుడు ఎందుకు ఇవ్వట్లేదంటే అది మీకు ఈ టైంలో సరైంది కాదు. ఇంకా కృష్ణ హాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ అని చెప్పేసి వి షుడ్ మూవ్ ఆన్. సో, ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దుర్యోధనులాగా భగవంతుని దగ్గరికి పోయి భోగాలు అడగొద్దు. అర్జునుడిలాగా భగవంతుని దగ్గరికి పోయి కృష్ణుని ప్రేమ అడగాలి మనం. సో, ఫైనల్‌గా అందరూ కురుక్షేత్ర రంగంలో వచ్చేసారు. అందరు సైనికులు ఎంతో లక్షల ఏనుగులు, లక్షల గుర్రాలు, లక్షల మంది సైనికులు, లక్షల రథాలు అందరొచ్చేసారు. రాగానే ఇదంతా లైవ్ స్ట్రీమ్ అయితుందనమాట. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర రంగంలోకి రాలేడు. గుడ్డివాడు కాబట్టి. గుడ్డివాడు, వృద్ధుడు 2. సో, కురుక్షేత్రంలో రాలేదు. ఇదంతా సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ్ అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఎవరికి? సంజయుడికి. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా బిడ్డలు, పాండురాజు బిడ్డలు కలిసి ఏం చేస్తున్నారని అడిగితే చెప్తా ఉంటాడన్నమాట. సో, ఆ విధంగా చెప్తా ఉంటే అర్జునుడు కృష్ణుడికి అడుగుతాడు. తన రథసారథి కదా కృష్ణుడు. అడుగుతాడు. "ఓహ్! రథసారథి కృష్ణ" ఆఫ్‌కోర్స్ మంచిగా అడుగుతాడు. ఏమని? "సేనయోర్ ఉభయోర్ మధ్యే 2 సైన్యాల మధ్య నా రథాన్ని స్థాపించు" అని చెప్పి. సో, వెంటనే కృష్ణుడు ఏది చెప్తే అది చేయాలి కదా! రథసారథి కదా! సో, వెంటనే రథాన్ని తీసుకుపోయి 2 సేనల మధ్య పెడతాడు. ఎవరు కనిపిస్తారు ఇమ్మీడియేట్‌గా అర్జునుడికి? ద్రోణుడు, భీష్ముడు మొదటిగా కనిపిస్తారు. అర్జునుడు అడిగిన దానికి ఉద్దేశ్యం ఏంటక్కడ? ఎంతమందొచ్చారో చూస్తా నేను. ఎవరెవరొచ్చారు? ఏమొచ్చారు? అసలు ఏంటి అని జెప్పేసి చూస్తా. యాక్చువల్‌గా అర్జునుడికి తెలుసు ఎవరెవరొస్తారక్కడికి. బట్ స్టిల్ ఏదో లీల కోసం ఇదంతా అవుతుందన్నమాట. ఇప్పుడు వెంటనే అర్జునుడు వీళ్ళని చూసాడు. ఇదంతా కృష్ణుడు చేపిస్తున్నాడు. అర్జునుడికి తెలీదా అక్కడ భీష్ముడొస్తాడని? ద్రోణుడొస్తాడని తెలీదా? దుర్యోధనుడొస్తున్నాడని తెలీదా? కర్ణుడొస్తున్నాడని తెలీదా? అన్నీ తెలుసు. కానీ కృష్ణుడు మనకేదో నేర్పించాలి గాబట్టి ఇదంతా జరిపిస్తున్నాడన్నమాట. అర్జునుడికి ఆ ఆలోచన కల్పించిండు అర్జునుడికి. సో, తీసుకుపోయి కరెక్ట్‌గా అర్జునుడిని తీసుకుపోయి దో ద్రోణుడు, భీష్ముడి దగ్గర పెట్టేసాడు. వీళ్ళని చూడగానే అర్జునుడికి ఓ దయ. అయ్యో! వీళ్ళని నేనెట్లా చంపుతా అని జెప్పేసి. నేను వీళ్ళని చంపలేనని జెప్పేసి, వీళ్ళని చంపితే నాకు దయ ఎక్కడుంటుంది? వీళ్ళని చంపిన తర్వాత నేనేం రాజ్యాన్ని ఎంజాయ్ చేస్తా? వాళ్ళే లేనప్పుడు నేనేం చూపిస్తా? వీళ్ళందరిని చంపితే వీళ్ళ భార్యలు విధవలైపోతారు. అప్పుడు వీళ్ళకి అక్రమ సంతానం కలుగుతుంది. వర్ణ సంకరం మొదలవుతుంది. ఇలాంటి వివిధ రీజన్స్ చెప్పాడు అర్జునుడు. లాస్ట్‌కి నేను యుద్ధం చేయనని చెప్పేసి గాంధీవం పడేసి కార్పణ్య దోషోపహత స్వభావ పృష్ఠామి త్వాం ధర్మ సమూఢచేత యశ్రేయస్య నిశ్చిత బృహి తన్మే శిష్యస్త్యాం స్వాతి మాం త్వాం ప్రపన్నం. ఏమంటున్నాడు? నేను కృపణతో నిండిపోయాను. నాకసలు ఏం చేయాలో అర్థం కాదు కృష్ణ. నాకేదో నిశ్చితమైందేదో నువ్వే దయచేసి చెప్పు అని చెప్పేసి తన శిష్యుడిలాగా అయిపోయాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఒక గురువులాగా తన శిష్యుడైనటువంటి అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ఆ సందర్భంలో మొదటి రోజు. అప్పుడు వెంటనే అర్జునుడు మొత్తం భగవద్గీత విన్న తర్వాత జ్ఞానయోగము, సాంఖ్యయోగము, బుద్ధి యోగము అన్నీ విన్న తర్వాత భక్తి యోగము అన్నీ విన్న తర్వాత కృష్ణుడు ఫైనల్‌గా ఏం చెప్పాడంటే, నేను చెప్పాల్సిందంతా చెప్పినా, నువ్వు చేయాల్సింది చెయ్యి ఇప్పుడు. నో ఫోర్స్. నువ్వు ఏ పాత ఎంచుకున్నావు ఓకే. యుద్ధం వదిలేసి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. చంపేస్తావా? చంపేయి. రెండిట్లో నీ ఇష్టం. నో ఫోర్స్ అని చెప్పేసి ఆ ఆప్షన్ అర్జునుడికి వదిలేసాడు. అర్జునుడు ఏం చేశాడు? సరే అని చెప్పేసి యుద్ధం చేశాడు. ఈ స్ట్రీమింగ్‌లో సంజయుడు చెప్తున్నాడు ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ. సంజయుడు ఏం చెప్తున్నాడు? ఓ ధృతరాష్ట్ర, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ శ్రీ అంటే ఫార్చ్యూన్ ఉంటుంది. అక్కడ నీతిర్ మొరాలిటీ ఉంటుంది. ఇంకేముంటుంది అక్కడ?
అక్కడ విజయం ఉంటుంది అని జెప్పేసి ఇండైరెక్ట్‌గా ధృతరాష్ట్రుడికి ఏం జెప్తున్నాడంటే, బాసు అక్కడ యుద్ధం అయిపోయినట్టే ఆల్‌మోస్టు కృష్ణుడు వచ్చేసిండు గాబట్టి యుద్ధంలో గెలుస్తాడని జెప్పేసి చెప్తున్నాడు. తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ కాగానే సో మచ్ ఆఫ్ ఫైట్ ఎంత బ్లడ్ పోతుంది. అందరు చచ్చిపోతున్నారు. రక్తాలు గారిపోతున్నాయి అందరియి. హ్మ్. సో మొదటిగా భీష్ముడు తన శంఖాన్ని పూరించి యుద్ధం స్టార్ట్ చేశాడు. మీ అందరికి తెలిసిందే ఇది. దుర్యోధనుడొచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి తన కౌరవ సైన్యాన్ని వర్ణిస్తున్నాడు. పాండవ సైన్యాన్ని వర్ణిస్తున్నాడు. తర్వాత ఒక్కొక్కళ్ళు శంఖాలు ఊదుతున్నారు. వాళ్ళ వాళ్ళ శంఖాలు ఊదుతున్నారు. అప్పుడు మొదటి రోజు భీష్ముడు చాలా ఫైటింగ్ చేశాడు. చాలా మందిని పాండవ సైన్యాన్ని చంపేశాడు భీష్ముడు. భీష్మ ఇస్ ద చీఫ్ సైనికాధిపతి భీష్ముడు. కమాండర్ ఇన్ చీఫ్. తర్వాత మొదటి రోజు యుద్ధం అయిపోయింది. సన్‌సెట్ తర్వాత అయిపోతుందన్నమాట యుద్ధం. సూర్యాస్తమయం అయిపోగానే యుద్ధం అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ రెండవ రోజు మొదలవుతుంది. రెండవ రోజు అర్జునుడు గూడా చాలా ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు కౌరవాస్ కొద్దిగా చనిపోతారు. చాలా మంది చనిపోతారు. అలాగే భీష్ముడు గూడా చంపుతాడు పాండవుల సైన్యాన్ని. సో, ఆ రోజు ఆల్‌మోస్ట్ కొద్దిగా ఈక్వల్‌గా ఫైటింగ్ అవుతుంది. తర్వాత మూడవ రోజు భీముడు గూడా చాలా ఫైటింగ్ చేస్తాడు. చాలా మంది ధృతరాష్ట్రుడి పుత్రులని, కౌరవులని కొంతమందిని చంపేస్తాడు. అలాగే భీష్ముడు గూడా ఇంకా చంపేస్తాడు చాలా మంది. అప్పుడే అభిమన్యుడు, ఘటోత్కచ వీళ్ళొస్తారు. పాండుపుత్రులు పాండుపుత్రులొస్తారు. తర్వాత పాండుపుత్రులంటే ఐ మీన్ పాండు రాజు యొక్క పుత్రులు. అర్జునుని యొక్క పుత్రుడు అభిమన్యుడు, భీముడి యొక్క పుత్రులు ఇలా వస్తూ ఉంటారన్నమాట. తర్వాత నాలుగవ రోజు భీమ ఇంకా కొద్దిమంది కౌరవులను చంపేస్తాడు. అలాగే చూసిన తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని అంటాడు, "ఏం జరుగుతుందసలిక్కడ? ఇంతమంది నా తమ్ముళ్ళు చచ్చిపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు భీష్మ? నాకు అర్థమైతుంది ఏందంటే నువ్వు సరిగ్గా ఫైటింగ్ చేయట్లే. యుద్ధం చేయట్లే నువ్వు. నువ్వు పాండవుల మీద ప్రేమతోని నువ్వు బయాస్ చూపిస్తున్నావు వాళ్ళకి. కావాలని నువ్వు చేయట్లేదు. కావాలని మన సైన్యం చంపేలా చూస్తున్నావు" అని చెప్పేసి క్రిటిసైజ్ చేశాడు భీష్ముడిని. భీష్ముడు తన తండ్రికిచ్చిన మాట కోసం తన పెళ్ళే చేసుకోలేదు. తన తండ్రికిచ్చిన మాట కోసం ఇష్టం లేకున్నా హస్తినాపుర రాజులందరిని భరిస్తున్నాడు. తన తండ్రికిచ్చిన మాట కోసం ఎన్నో తప్పులు చేశాడు. అలాంటిది ఆ రాజద్రోహం చేస్తాడా భీష్ముడు? చేయడు. అయినా సరే భీష్ముడిని డౌట్ పట్టాడు. ఎవరు? మన దుర్యోధనుడు. రెచ్చగొట్టగానే భీష్ముడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు. రేపు చూడు నా ప్రతాపం ఏంటో చూపిస్తా అని చెప్పేసి భీష్ముడు ప్రతాపం చూపించాడు నెక్స్ట్ రోజు. మొత్తం లెఫ్ట్, రైట్, సెంటర్ నెక్స్ట్ రోజు ఇగ ఘోరంగా చంపేశాడు భీష్ముడు. తర్వాత ఆరవ రోజు కౌరవాస్ ఇంకా డామినేషన్ పెరిగిపోయింది కౌరవాస్ భీష్ముడి యొక్క ఆవేశంతోని ఇంకా. యాక్చువల్‌గా ఆ రోజే అర్జునుడు చనిపోవాలింకా. భీష్ముడు దెబ్బలకి. కృష్ణుడు బతికిస్తాడు. చాలా సార్లు కృష్ణుడు ఎస్కేప్ చేపిస్తాడు అర్జునుడిని. ఏడవ రోజు భీముడికి, దుర్యోధనుడికి మధ్య ఫుల్ ఫైటింగ్. దుర్యోధనుడిని ఎవరు చంపాలి? దుర్యోధనుడిని చంపుతాను ఎవరు మాటిచ్చారు? భీముడు మాటిచ్చాడు. ఎందుకు? దుర్యోధనుడు ఏమన్నాడు? ఒక తొడ చూపిచ్చి ఇక్కడ రా కూర్చో అని చెప్పేసి ద్రౌపదిని తన తొడ మీద కూర్చో అని చెప్పాడు ఎవరు? దుర్యోధనుడు. అది చూపిచ్చిన తర్వాత భీముడికి ముందే ఫుల్ కోపం. ఆ కోపంలో ఏమన్నాడంటే నీ తొడని చింపేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు. ఇదే అవకాశం అని చెప్పేసి భీముడు దుర్యోధనుడు ఫుల్ ఫైటింగ్. దుర్యోధనుడికెంపై ప్రాణభయం. ఈడని చంపేస్తాడని. భీముడికెంపై ప్రతిజ్ఞ చేశాడు అది నిలబెట్టుకోవాలని. ఇద్దరు ఫుల్ ఫైటింగ్ ఒకళ్ళ పైన ఒకళ్ళు. చివరిగా దుర్యోధనుడు ఫెయింట్ అయిపోతాడు. దుర్యోధనుడు ఫెయింట్ అయిపోతే పక్కకి తీసుకెళ్ళి కర్ణుడు కన్సోల్ చేస్తాడు. "దుర్యోధన జాగ్రత్త. ఇంకా చాలా రోజులుంది మనకు. ఇప్పటికి ఇంకేం అవ్వలేదు. ఇంకా ఒక్క పాండవుడు చచ్చిపోలేదు." సో, భీముడు కొద్దిగా ఆవేశం ఉన్నప్పుడు "నువ్వు కొద్దిగా తగ్గు" అని చెప్పేసి దుర్యోధనుడికి కర్ణుడు ప్యాంపర్ చేస్తాడన్నమాట. తర్వాత 8వ రోజు వస్తుంది. యుద్ధం ఇంకెవరు చనిపోవట్లేదు. ఎవరు? పాండవులు. కౌరవులు ఆల్రెడీ చాలా మంది చనిపోయారు ఆల్రెడీ. 100 మందిలో చాలా మంది చనిపోయారు ఆల్రెడీ. తర్వాత 8వ రోజు అర్జునుడు భురీశ్వర అండ్ మిగతా వాళ్ళని చంపేస్తాడు. భీముడు ఇంకా చాలా మందిని చంపింది భీముడు. చాలా మంది కౌరవులను చంపింది భీముడు. సో, మళ్ళీ 8వ రోజు కూడా దుర్యోధనుడు భీష్ముడిని మళ్ళీ క్రిటిసైజ్ చేస్తాడు. "అసలు ఏం జరుగుతుంది భీష్మదేవా? నీ ఆధిపత్యంలో ఇంతమంది కౌరవులు చచ్చిపోవడం అంటే అది ఇన్సల్ట్ అది.
అటు ఒక్క పాండవుడు కూడా చచ్చిపోలేదు. ఇక్కడ నా తమ్ముళ్ళు ఇంతమంది చచ్చిపోతున్నారు. రోజుకి కొంతమంది చచ్చిపోతున్నారు. రోజు కొంతమంది చచ్చిపోతున్నారు. అసలేంది నువ్వు? అని చెప్పాడు. అప్పుడు భీష్ముడు మాటిచ్చాడు ఏమని? నెక్స్ట్ రోజు నేను ఈ 5 పాండవులను చంపేస్తా అని చెప్పేసి 5 బాణాలు ఇస్తాడు. ఎవరికి? దుర్యోధనుడికి. మంత్రం జపించి చెప్తాడన్నమాట. ఈ 5 బాణాలు 5 పాండవుల్ని చంపేస్తా రేపు అని చెప్పేసి 5 బాణాలు నీ దగ్గరనే పెట్టుకో మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు దుర్యోధనుడు 5 బాణాలను చక్కగా జాగ్రత్తగా లోపల దాచి బీరువాలో పెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడికి తెలీదా అండి ఇవన్నీ జరుగుతున్నట్టు? కృష్ణుడే కదా ఇదంతా కర్త, కర్మ, క్రియ మొత్తం కృష్ణుడే అక్కడ. కృష్ణుడికి తెలిసిపోయింది ఇక్కడ. ఇదంతా అయిందని. సో, వెంటనే అర్జునుడికి పంపిస్తాడు. నీకు ఒకసారి దుర్యోధనుడు మాటిచ్చాడు గదా! నువ్వే వరం అడిగినా ఇస్తా అని. పోయి దుర్యోధనుడికి మెయిన్‌లీ భీముడితోనెక్కడ ప్రాబ్లమ్ ఉంది. సో, అర్జునుడు ఎళ్లి దుర్యోధనుడికి అడిగాడు. బాస్ ఒక మాటిస్తా అన్నావు గదా! అది నాకు కావాలి అవసరం వచ్చిందని. ఏం కావాలి అడుగు అన్నాడు. ఆ 5 బాణాలియ్యి అన్నాడు. దుర్యోధనుడు షాక్ అయ్యాడు. 5 బాణాలా? నీకెట్లా తెలిసింది అదున్నట్టు అని? తర్వాత మాట్లాడుకుందాం. 5 బాణాలియ్యి ఫస్ట్ అని జెప్పేసి చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు తన మాట నిలబెట్టుకోవడానికి క్షత్రియుడు గదా! కొద్దిగా ఉంది. ఆ బుద్ధి కొద్దిగా ఉన్నది. మరీ అంత దిగజారిపోలేదు. క్షత్రియ ధర్మం పాటించాలి గదా! కొద్దిగా. క్షత్రియుడు ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి గదా! ఆఫ్‌కోర్స్ అట్‌లీస్ట్ ఈ వనవాసం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చేస్తా అనే మాట ఎట్లా నిలబెట్టుకోకపోయాడు. 5 బాణాలన్నా పోనని జెప్పేసి మళ్ళా భీష్ముడికి ఇంకేదో విధంగా కాళ్ళ వెళ్ళబడి అడగొచ్చని జెప్పేసి ఇచ్చేసాడు 5 బాణాలు. నెక్స్ట్ రోజు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు గదా! ఈ పాండవుల్ని చంపేస్తా అని ఫుల్ ఫ్యూరియస్ అయిపోయాడు. డే 9 ఇంకా. అసలు ఘోరంగా, ఘోరంగా అంటే ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తే భీష్ముడు ఆ రోజు వేసిన బాణాలు ఒక్కొక్కటిని చీల్చేస్తున్నాయి అర్జునుడిని. అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు ఆ స్పీడ్‌ని. కింద పడిపోతున్నాడు అర్జునుడు. నిలబడలేకపోతున్నాడు అర్జునుడు. ఆ బాణం యొక్క స్పీడ్‌కి. ఇంత ఘోరంగేస్తున్నాడు భీష్ముడు అర్జునుడి పైన బాణాలు. ముందటి నెంపై మన కృష్ణుడు నిలబడున్నాడు. ఈ అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా కృష్ణుడు మీరు? కాదు. కృష్ణుడు కవచాలు చినిగిపోతున్నాయి. కృష్ణుడికి రక్తమొస్తుంది. కృష్ణుడికి రక్తమొస్తుంది ఇవన్నీ చూసి. కృష్ణుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు యుద్ధంలో. దీనంతటిని చూసుకొని ఆ రక్తాన్ని చూసి భీష్ముడు ఎంజాయ్ చేయట్లేదండి ఇక్కడ. భీష్ముడికి బాధ అనిపిస్తుందక్కడ. అయ్యో! నేను కృష్ణుడి పైన ఇన్ని ఏస్తున్నానా అని చెప్పేసి బాధతో, ఏడుపుతో ఏస్తున్నాడు ఇవన్నీ. ఏడుస్తూ యుద్ధం చేస్తున్నాడు. ఏమంటున్నాడిక్కడ? తర్వాత అంపశయ్య పైనున్నప్పుడు బాధపడతాడు భీష్ముడు. సపది సఖివచో నిశామ్య మధ్యే ఏమంటున్నాడు? సపది సఖివచో యుద్ధంలో తన సఖుడికిచ్చిన మాట కోసం నిశామ్య మధ్యే యుద్ధంలోకి వచ్చాడు. మధ్యలోకొచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడంట? వచ్చి తన అర్జునుడిని కాపాడుకుంటున్నాడు. తన స్నేహితుడిని, తన భక్తుడిని కాపాడుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడిక్కడ. సపది సఖివచో నిశామ్య మధ్యే ఫ్రెండ్‌కిచ్చిన, సఖుడికిచ్చిన మాట కోసం మధ్యలోకి వచ్చి మొత్తం కాపాడుకుంటున్నాడు తన భక్తుడిని. అంత భక్త వత్సలుడు భగవంతుడు. ఏం చేశాడిక్కడ? తర్వాత సప సపది సఖివచో నిశామ్య మధ్యే నిజ పరయోర్భలయోర్రతం నివేశ ఏడుస్తున్నాడు భీష్ముడు బాధపడుతున్నాడు. ఆ! నిజ పరయోర్ రథం నివేశ నిజమైన తన సైనికులను పరులైనటువంటి కౌరవులకు మధ్యలో వచ్చి రథంని తీసుకొచ్చాడు. సపరి సఖివచో నిశామ్య మధ్యే నిజ పరయోర్భలయోర్రతం నివేశ స్థితవతి పరసైనికాయురాక్ష్ణ ఋతవతి పార్థ సఖే రతిర్మమస్తు ఏమంటాడు? అక్కడ ఉండి పరసైనికుల పైన చూపు పెట్టేసి ఆ పరసైనికుల యొక్క ఆయుష్‌ను తీసేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంత గొప్ప సాగు. కృష్ణుడు ఏం మాటిచ్చాడు?
అసలు నేను యుద్ధమే చేయను. నేనొచ్చి జస్ట్ డ్రైవర్‌లాగా ఉంటా మాక్సిమం అని చెప్పాడు. కానీ ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాడు? తన చూపుని సైనికుల పైన పెట్టి వాళ్ళ ఆయుష్‌ని క్షీణింపజేసేస్తున్నాడంట కృష్ణుడు. తన కంటి చూపును ఒక శస్త్రంలాగా వాడుకున్నాడు కృష్ణుడు. ఎవరికీ డౌట్ రాకుండా. ఎందుకోసం? తన భక్తులను కాపాడుకోవడం కోసం. తన భక్తులను కాపాడుకోవడం కోసం ఏమన్నా చేస్తాడు భగవంతుడు. భక్తవత్సలుడు. అదే భక్తుడి కోసం భగవద్గీత చెప్పాడు. కుమతిం అంటే ఆహ్, ఆహ్, ఏమంటారు? దుర్బుద్ధి వచ్చిన అర్జునుడికి ఏం దుర్బుద్ధి వచ్చింది అర్జునుడికి? నేను యుద్ధం చేయను అని చెప్పేసి. ఆ దుర్బుద్ధి క్షత్రుడి ధర్మం కాదది. కుమతిమహరద విద్యయాశ్చ ఏమంటున్నారు? ఆత్మ విద్య ఇచ్చాడంట వాళ్ళకి. కుమతిమహరధాత్మవిద్యయాశ్చ శరణరతిః పరమాస్య తస్య మేస్తు. ఆత్మవిద్య ఇచ్చాడు అర్జునుడికి. బాబు నువ్వు యుద్ధం చెయ్యాలని జెప్పేసి. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాడు భీష్ముడు. చివరిగా తన అర్జునుడు ఇంత బాధపడుతుంటే ఆ బాణాలకి చూడలేక కృష్ణుడు అప్పటికి తన కవచాలు గూడా విరిగిపోతున్నాయి. తనకు కూడా బ్లడొస్తుంది. ఎందుకు బ్లడొస్తుంది? శీతవతి విషికాతో తన ఆహ్, బాణాలకి తను వేసిన బాణాలకి ఎవరు వేసిన బాణాలకి? భీష్ముడు వేసిన షార్ప్ బాణాలు. శితవిషికహతో విశీర్ణధంసః క్షతజ పరిప్లుత ఆతతాయినో మే. తను వేసిన బాణాలకి చాలా షార్ప్ బాణాలకి తన కవచాలు పగిలిపోయి క్షతజ రక్తం వస్తుందంట కృష్ణుడికి. ఆ రక్తంతోని ఒక ఆతతాయిలాగా తన భక్తుల్ని కాపాడుకోవాలని ఉగ్ర రూపంతో కృష్ణుడు తన రథం నుంచి దిగి రథచక్రము తీసుకొని ఆ రథాన్ని పైన పట్టుకొని ఇలా గట్టిగా చాలా కోపంతో వెళ్తున్నాడంట. ఆ కోపంతో వెళ్ళినప్పుడు తన ఉత్తరీయం కండువ పడిపోతుందంట. దుమ్ము మొత్తం ఇట్లా పేరుతుందంట. దుమ్ము అంత ఫాస్ట్‌గా వెళ్తుందంట. ఒక్కొక్క కృష్ణుడు ఆ కోపంలో అడుగులేస్తే ఒక్కొక్క అడుగు దగ్గర ఇట్లా భూమి ఇట్లా లోపలికి పోతుందంట. అంత కోపంతోని వెళ్తుండంట కృష్ణుడు. ఎందుకోసం? తన భక్తుల్ని కాపాడుకోవడానికి. తన భక్తుల్ని కాపాడుకోవడానికి. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పాడు? నేను యుద్ధమే చెయ్యను. అసలు నేను ఆయుధమే పట్టుకోను అన్నాయన ఏం పట్టుకున్నాడిక్కడ? ఆయుధం పట్టుకున్నాడు. తన మాట తప్పాడు. భీష్ముడు ఏం చెప్పాడు? నేను కృష్ణుడితో ఆయుధం తీపిస్తా అన్నాడు. తీపిచ్చాడు. సో, ఇక్కడ 2 జరిగినాయి. ఒకటి అర్జునుడిని కాపాడుకున్నాడు. ఇంకోటి భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చాడు. ఎట్ వాట్ కాస్ట్? ఎట్ బ్రేకింగ్ హిస్ ఓన్ ప్రామిస్. భీష్ముడెవరు? భక్తుడు. అర్జునుడెవరు? భక్తుడు. ఇద్దరిని సాటిస్ఫై చేశాడు ఒకటేసారి. భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు? నీతో నేను యుద్ధంని ఖచ్చితంగా నేను నీతోని ఆయుధం పట్టిస్తా అని ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. పట్టిచ్చాడు. అర్జునుడా నేను నిన్ను కాపాడుతా ఎట్టి పరిస్థితుల్లో అన్నాడు. కాపాడాడు. దానికోసం ఏం చేశాడు కృష్ణుడు? తన ప్రామిస్‌ని బ్రేక్ చేశాడు. స్వనిగమమపాయాయమాత్ ప్రతిజ్ఞం ఋతమధికర్తుమవాప్లుతో రతస్థా ధృతరథచరణోభ్యయాశ్చలద్గుర్ హరిరివ హन्तुमिभं గతోత్తరీయా. తన ఉత్తరీయం పడిపోతుంది. ఒక సింహము ఏనుగుని చంపడానికి ఎంత ఇంటెన్స్‌తో వస్తుందో అంత ఇంటెన్స్‌తో కృష్ణుడు వస్తున్నాడు భీష్ముడిని చంపేద్దామని చెప్పేసి. ఇంకా చూడండి హరిరివ హంతుమిభం గతోత్తరీయ. ఒక లయన్ ఎలిఫెంట్‌ని చంపడానికి ఎంత ఫియర్స్‌తో వస్తుందో అంత కోపంతో వస్తున్నాడు. అప్పుడు భీష్ముడు తన ఆయుధాలన్నీ పడేసి ప్లీజ్ కిల్ మీ కృష్ణ. ఇప్పటికే చాలా చేసిన నేను. నా వల్లనే ఇవన్నీ జరిగినాయి. నేనే గనక పరోధర్మం గురించి ఆలోచించి ఉంటే అసలు ఇవన్నీ జరిగాయా? నన్ను చంపేయి కృష్ణ అని చెప్పేసి సరెండర్ అయిపోతున్నాడు భీష్ముడు.
కానీ అర్జునుడు వెంటనే భగవంతుడు ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నాడో అంతకన్నా ఫాస్ట్ పరిగెడుతున్నాడు. అర్జునుడికి దొరకట్లేదు కృష్ణుడు. అంత ఫాస్ట్‌గెళ్తున్నాడు. "నువ్వా నా భక్తుని చంపుతావా" అని జెప్పేసి అంత ఫాస్ట్‌గెళ్తున్నాడు. దొరకట్లేదు కృష్ణుడు. ఆ ఫాస్ట్‌కి అర్జునుడు రీచ్ అవ్వట్లేదు. అర్జునుడు ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో కృష్ణుడేం పోయి అర్జునుడి కోసం ఆలోచిస్తున్నాడు. కృష్ణుడేం పోయి భీష్ముడి కోసం ఆలోచిస్తున్నాడు. భగవంతుడు భక్తుల గురించి ఆలోచిస్తున్నాడు. కానీ భక్తులు కూడా భగవంతుడి గురించి ఆలోచించాలి గదా! అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు? "కృష్ణ నువ్వు మాటిచ్చావు. ఏమని యుద్ధం చేయను. నేను అసలు ఏమంటారు శస్త్రాలు లేపా" అని జెప్పేసి. కానీ ఇప్పుడు నువ్వేం జేస్తున్నావు? తీస్తున్నావు. తర్వాత అందరూ ఏమంటారు? "అయ్యో! యుద్ధంలో మాట తప్పిన వాడివి" అని జెప్పేసి వెక్కిరిస్తారు కృష్ణ నిన్ను. నన్ను కూడా డౌట్ పడతారు. కృష్ణుడు అడ్డు పెట్టుకొని యుద్ధం గెలిచిండని. వద్దు నేను చూపిస్తాను. నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇయ్యి, ఇంకొక ఛాన్స్ ఇయ్యి అని. దొరకట్లేదు. కృష్ణుడు ఇవన్నీ ఏమి వినట్లేదు. ఫాస్ట్‌గా పరిగెడుతున్నాడు. ఇట్లా దొరికించుకుంటున్నాడు. దొరకట్లే, దొరకట్లే, దొరకట్లే. ఒకసారి డ్రెస్ దొరికింది. డ్రెస్ దొరికితే డ్రెస్ దొరికితే ఆగుతారా? ఆ డ్రెస్‌తోని ఎళ్ళిపోయాడు కృష్ణుడు ఫాస్ట్. ఓయ్! ఒక సింహంలాగా పరిగెడుతున్నాడు. లాస్ట్‌కు ఒక పాదం దొరికింది. అది పాదాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు అర్జునుడు. అర్జునుడు పట్టుకొని గట్టిగా బయటకు లాగుతున్నాడు. ఆగు అని చెప్పేసి. అక్కడ దుమ్ము లేస్తుంది. ఆ కృష్ణుని యొక్క పాదం యొక్క అడుగులకు దుమ్ము ఇట్లా మొత్తం ఒక గుర్రాలు ఎలా అయితే దుమ్ము లేపుతాయి అంతకన్నా ఘోరమైన దుమ్ము లేస్తుంది. కృష్ణునికి చెమటలు పట్టిపోతున్నాయి కోపంతో. ఆ చెమటలు, దుమ్ము కలిసి మొత్తం ఇట్లా మట్టిలాగా అయిపోతుంది తన మొహం మొత్తం. లాస్ట్‌కు అర్జునుడు కృష్ణుడిని ఆపాడు ఏదో ఒకటి జేసి. చేసి "బాస్ నువ్వు ఇంకో విశ్వరూపం ఆల్రెడీ ఒకసారి విశ్వరూపం జూషినా. ఇంకోసారొద్దు. ఒక్క ఛాన్స్ ఇయ్యి. నేను జూపిస్తా. రేపటి నుంచి నేనేందో జూపిస్తా" అని. సో, తర్వాత 10వ రోజు వీళ్ళకి తెలిసిపోయిందింక. భీష్ముడు ఉన్నంత వరకు మాకు కష్టం. భీష్ముడిని ఓడించేవాడు ఎవరు లేడు. భీష్ముడికి ఇచ్ఛామృత్యు మరణముంది. భీష్ముడు తను చనిపోవాలనుకుంటే తప్ప చనిపోడు అని తెలిసిపోయింది. సో, వెంటనే యుధిష్ఠిరుడికి చెప్పాడు కృష్ణుడు. "మీతో అవ్వదు. భీష్ముడు ఉన్నంత వరకు ఎళ్ళండి. ఎళ్లి అడుక్కోండి" అని జెప్పేసి. యుధిష్ఠిరుడు వెళ్ళగానే భీష్మదేవుడు చాలా ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు యుధిష్ఠిరుడిని. "ధర్మనందన, యుధిష్ఠిరా నాకిష్టం లేదు మిమ్మల్ని ఓడించాలని. కానీ తప్పట్లేదు" అని జెప్పేసి ఏడుస్తున్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడిని దగ్గర తీసుకొని. "నా మనమల్లని నేను చంపుకుంటున్నా" అని జెప్పేసి ఏడుస్తున్నాడు. యుధిష్ఠిరుడన్నాడు, "పితామహ, ఓ తాత నేను మిమ్మల్ని చంపాలంటే ఏం చేయాలి? మేమెలా గెలవగలుగుతాము? ధర్మాన్ని ఎలా గెలిపించాలి?" అని అడిగితే తన సొంత ప్రాణాలను ఇచ్చేశాడు. ఎవరు? భీష్ముడు. ఏం జెప్పాడు యుధిష్ఠిరుడికి? "నేను కొన్ని కొన్ని కండిషన్స్‌లో యుద్ధం చెయ్యను. కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాకు యుద్ధం చేయకపోవడానికి. ఆ కండిషన్స్‌లో గనక నువ్వు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని నన్ను చంపగలిగితే దెన్ నా యు అప్పుడు మీకు వచ్చేస్తది రాజ్యం" అని జెప్తాడు. ఏమేం కండిషన్స్ అవి? ఎదుటి వారి యొక్క అస్త్రాలు విరిగిపోతే నేను యుద్ధం చేయను. అది యుద్ధ నీతి కాదది. ఒక మన శత్రువు యొక్క అస్త్రాలు విరిగిపోయినా మనం ఆ టైంలో యుద్ధం చేయకూడదు. వాడు పడిపోయినా మనం యుద్ధం చేయకూడదు. వాడు పరిగెత్తి అయ్యో! నా వల్ల యుద్ధం గాదు అని జెప్పేసి భయపడి పారిపోతే యుద్ధం చేయకూడదు. లేదు వాడు శరణు కోరితే తండ్రి నన్ను క్షమించు అని శరణు కోరితే ఆ టైంలో గూడా యుద్ధం చేయొద్దు. ఒక ఆడవాళ్ళతో నేను యుద్ధం చేయను. హ్మ్. అలాగే ఇలా డిఫరెంట్ హ్యాండిక్యాప్డ్‌తో నేను యుద్ధం చేయను అని జెప్పేసి. సో, శిఖండి ఉన్నాడు. శిఖండి శివుని యొక్క వరం చేత పుట్టిన ఆడవాడు. కానీ వాడు మగవాడిలాగా బతుకుతున్నాడు. ఆయనను తెచ్చి నా ముంగట నిలబెట్టు. పూర్వకాలంలో తనే అంబ. అంబ తపస్సు చేసింది గదా! పరశురాముడి పైన, శివుడి పైన. ఆ అంబని ఇప్పుడు శిఖండిలాగా పుట్టింది. ఆ శిఖండిని ముందట పెట్టుకో. నేను కింద పడేస్తా. ఆ టైంలో నువ్వు బాణం వదిలేయి. నేను పడిపోతా అని జెప్పేసి. ఇక్కడ గూడా భీష్ముడు జూడండి. క్షత్రియుడైనటువంటి భీష్ముడు తన హెల్ప్ కోసం ఒకళ్ళనొస్తే తన సొంత ప్రాణాలనే మనము కవచ కుండలాలిచ్చిన కర్ణుడిని పొగుడుతాం గానీ, భీష్ముడు తన సొంత ప్రాణాలనే ఇచ్చేసాడు ధర్మం కోసం. అంత గొప్ప ధర్మ
బద్ధమైన వాడు భీష్ముడు. ధర్మం కోసం ఏమన్నా చేస్తాడు భీష్ముడు. అదెవరైనా సరే. ధర్మం అంటే భీష్ముడు, భీష్ముడు అంటే ధర్మం. సో, ఆ విధంగా నెక్స్ట్ రోజు భీష్ముడు ఫుల్ ఫైటింగ్ చేస్తున్నాడు. శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. అర్జునుడు వెనక నుంచి బాణం వేశాడు. భీష్ముడు పడిపోయాడు. భీష్ముడు పడిపోగానే భీష్ముడి దగ్గరికి అందరొచ్చారు. కర్ణుడు, ద్రోణుడు, దుర్యోధన, అర్జునుడు, పాండవులు, కృష్ణ అందరొచ్చి ఏడుస్తున్నారు. దుర్యోధనుడు చెప్పాడప్పుడు భీష్మదేవుడు పడిపోయిన తర్వాత. దుర్యోధన అయిపోయింది. నేనైతే లేను. ఇన్ని రోజులు నా మీద ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే ఉండట్లేదు. నేనెళ్ళిపోతున్నా. ఇప్పటికన్నా ఇచ్చేయి. పోయిందేం లేదు. ఏం అవ్వలేదింకా. అనవసరంగా ప్రాణాల పైకి తెచ్చుకోకు. దుర్యోధనుడు ఎన్ని సార్లు ఎంతమంది చెప్పారండి దుర్యోధనుడికి. ఇదే విషయం. సేమ్ విషయం. మనకు గూడా మీరు ఏ శాస్త్రం తిప్పినా, ఎన్ని ప్రవచనాలిన్నా, ఏం చెప్పినా లాస్ట్‌కి ఒకటే చెప్తాం మనం ఏందని? భగవంతుని పైన ప్రేమ పెంచుకోండి. భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. కానీ మనం దుర్యోధనుడిలాగా పెడచెవి పెట్టామనుకోండి, ఒకరోజు చావొస్తుంది. తర్వాత రియలైజ్ అయినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎంతమంది ఎన్ని లెవెల్స్‌లో, ఎన్ని సందర్భాలలో దుర్యోధనుడికి చెప్పారు. ఇచ్చేసేయి 5 గ్రామాలు పోయేదేముందని. అలాగే మనకెంతమంది ఆచార్యులు, ఎంతమంది వేదాలు, ఎన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక ఒక 2 గంటలు సమయం తీసుకొని, అక్కడ 5 గ్రామాలు ఎలా అడిగారు, ఇక్కడ 2 గంటలు సమయం తీసుకొని నామస్మరణ చెయ్యి. దుర్యోధనుల బుద్ధి అండి మనది. వినము. ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ఆచార్యులు చెప్తున్నారు మనకి. అందుకే మనల్ని రావణాసురులతోని కంపేర్ చేస్తారు మన కలియుగంలో జనులని. ఒక దుర్యోధనులతో కంపేర్ చేస్తారు కలియుగంలో జనులని. వినం. భగవంతుడు స్వయంగా తన ప్రాణాలను పణంగా పెట్టి తన భక్తులను రక్షిస్తున్నాడు అని తెలిసినా గూడా ఇక్కడ భీష్ముడు తన ప్రాణాల్ని పణంగా పెట్టి దుర్యోధనుడిని రక్షించినా ఎలా అయితే దుర్యోధనుడు వినలేదో, మన కోసం భగవంతుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ నీచమైన భూలోకంకి వచ్చి, ఈ నీచమైన భూలోకంలో అంత ఆధ్యాత్మికంలో ఉన్న ఆప్యులెన్స్ అంతా వదిలేసి ఈ భూలోకంలో వచ్చి ఇంత కష్టపడితే మన కోసం మనం వింటామా? వినం. ఇది మన స్థితి. ఇది మన పరిస్థితి. ఇది మన దుస్థితి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని చెప్పిన విధంగా వింటామో, అప్పుడు మనం ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాము. సో, ఈ విధంగా భీష్ముడు పడిపోతాడు. భీష్ముడు పడిపోగానే వెంటనే ఇంకొక సైన్యాధిపతి రావాలి గదా! ద్రోణుడొస్తాడు. ద్రోణుడొచ్చి మొత్తం చక్రవ్యూహం యేస్తాడింక. చక్రవ్యూహమేసి అభిమన్యుడిని ట్రాప్ చేస్తాడు. ఎందుకు అభిమన్యుడిని? ఎందుకంటే, ఆ టైంలో అర్జునుడు వేరే దగ్గర బిజీ ఉన్నాడు చంపడంలో. అభిమన్యుడికొక్కడికే ఆ విద్య తెలుసింక. వేరే వాళ్ళకి తెలీదు. అర్జునుడికి తెలుసు, అభిమన్యుడికి తెలుసు. అభిమన్యుడు గర్భంలో ఉండగా అర్జునుడు ఈ స్టోరీ చెప్తాడన్నమాట. చక్రవ్యూహం స్టోరీ. కానీ సగమే చెప్తాడు. మొత్తం చెప్పడు. ఏదో టైం అయిపోవడంలో సంథింగ్ ఐ డోంట్ నో. బట్ సగమే చెప్తాడు. ఎలా ఎళ్ళడం తెలుసు కానీ బయటకి రావడం తెలీదు. అభిమన్యు లోపలికెళ్తాడు. ఎళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? నాకు లోపలెళ్ళడం తెలుసు కానీ బయటెళ్ళడం రాదు. సో, నేనేం చేస్తారంటే మీరు, నేను లోపలికెళ్తా. నా వెనకాల మీరు ఫాలో అయ్యి మీరు రండి. మళ్ళా మీరొచ్చిన తర్వాత మీ గైడెన్స్‌తోని మళ్ళీ నేను బయటకొచ్చేస్తా అని ఎళ్తారు. అప్పుడు లోపలికెళ్ళగానే జయద్రథుడు బ్లాక్ చేసేస్తాడు. పాండవులని డైవర్ట్ చేసేస్తాడు. వెనకటొస్తున్నారు. అభిమన్యుడు లోపలికెళ్తున్నాడు. వాళ్ళ వెనకాలనే పాండవులొస్తున్నారు. ఎందుకు? ఒకవేళ వచ్చిన తర్వాత మొత్తం ఏమన్నా లోపల హడావిడైతే మీరు నన్ను రక్షించొచ్చు అని జెప్పేసి. కానీ పాండవులు అవునండి. డైవర్ట్ జేసి ఒక చిన్న 16 సంవత్సరాల పసి బాలుడిని లోపల పంపించేసి రూల్స్‌కి ఎగెయిన్స్ట్‌గా ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు చిన్న బాలుడిని 16 సంవత్సరాల బాలుడిని రూల్స్‌కి వ్యతిరేకంగా తన చేతిలో అస్త్రం పడిపోయినా చంపేస్తారు. తన రథం నుంచి పడిపోయినా, రథం లేకపోయినా వాడికి చంపొద్దు. యుద్ధనీతి ప్రకారం చంపేస్తారు. ఈ జయద్రథుడు దీనికి మెయిన్ రీజన్. జయద్రథుడు గుర్తుందా మీకు? సింధు రాజ్యానికి రాజు. వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదిని కిడ్నాప్ చేసినప్పుడు భీముడు, అర్జునుడు వెళ్లి తనని గుండు కొట్టించి పంపించారు గుర్తుందా? ఆ కోపం ఇక్కడ తీసుకుంటున్నాడు జయద్రథుడు. చూడండి మనం గూడా రివెంజెస్ పెట్టుకోవద్దండి ఎప్పుడు గూడా. రివెంజెస్ ఎప్పుడు పెట్టుకోవద్దు మనం. అది మనల్ని నాశనం చేస్తుంది.
దానికి అర్జునుడు పోయి పడుకోగానే అర్జునుడికి తెలీదు ఈ విషయాలన్నీ. అర్జునుడు ఎక్కడో బిజీ ఉన్నాడు. వేరే దగ్గర యుద్ధం చేస్తూ. అర్జునుడు లోపల పోయి సన్‌సెట్ అయిపోయింది రావట్లేదు. అర్జునుడు ఇంటికొచ్చి చూడగానే అందరూ ఏడుస్తున్నారు. ఏమైంది? ఏమైంది? అని చెప్పేసి. ఎవరు చెప్పట్లేదు అర్జునుడికి. భయపడుతున్నారు. అర్జునుడికి ఈ విషయం తెలిస్తే అర్జునుడు ఉగ్ర రూపం చూపించేస్తాడని చెప్పేసి. భయపడి ఎవరు చెప్పట్లేదు. ఎంతమందికి అడిగినా చెప్పట్లేదు ఆయన ఏమని. చూస్తున్నాడు ఎవరు అర్థమైపోయింది. ఎవరో ఒకళ్ళు చచ్చిపోయారు మన దాంట్లో, మన కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చచ్చిపోయారని చూస్తున్నాడు బాధతోని. ఎవరు లేరని వెతుకుతున్నాడు ఎవరు లేరని జెప్పేసి. తర్వాత రియలైజ్ ఏందంటే అభిమన్యుడు లేడు అని రియలైజ్ అయిపోయాడు అర్జునుడు. వెంటనే గట్టిగా అభిమన్యా అని ఏడ్చేస్తున్నాడు అర్జునుడు. ఏమైందని తెలుసుకోగానే జయద్రథుడు వల్ల ఇలా అవ్వంది అని తెలియగానే వెంటనే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నేను గనక రేపు సూర్యాస్తమయం లోపు జయద్రథుడిని గనక చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి నేనే చచ్చిపోతా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేస్తాను. ప్రతిజ్ఞ చేస్తాడు క్షత్రియుడు. క్షత్రియుడు ప్రతిజ్ఞ చేసి దాని మీద నిలబెడతాడు. పక్కన నుండి ఎవరింటున్నారు? కృష్ణుడు. కృష్ణుడు ఆశ్చర్యపోతున్నాడు. బాస్ నేను ఏదో ప్లాన్ చేస్తే నువ్వు నీ కొడుకు మీద ఆల్రెడీ ఇప్పటివరకు ద్రోణుడు, భీష్ముడు నా తాత, నా గురువు అని చెప్పేసి మళ్ళా పడిపోయావు. ఇప్పుడు మళ్ళీ కొడుకు అని చెప్పేసి నేను చచ్చిపోతా అంటున్నావు. ఇప్పుడు నేను ఇంకోసారి నీకు భగవద్గీత చెప్పలేను అని చెప్పేసి కృష్ణుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లాన్ చేస్తుండే. ఏం చేయాలా? ఏం చేయాలా? ఎట్లన్నా జయద్రథుడిని దొరకనియ్యరు. ఈయన ఈ అగ్ని ప్రవేశం చేస్తా అంటుడు. ఈయన అగ్ని ప్రవేశం చేస్తే పాండవులు చచ్చిపోతారు. పాండవులు చచ్చిపోతే మళ్ళా దుర్యోధను పాలిస్తాడు. ధర్మ సంస్థాపన ఎక్కడైతుంది అక్కడ? నేనొచ్చింది ఎందుకోసం? ధర్మ సంస్థాపనాదాయ. ధర్మాన్ని నిలబెట్టడానికి నేనొచ్చా. నా పర్పస్ పోతుంది. ఆలోచిస్తుండు ఎనకాల. అర్జునులందరూ ప్రశాంతంగా పడుకుంటే కృష్ణుడు ఎనకాల ప్లాన్‌లు చేస్తుండు. సో, నెక్స్ట్ రోజు యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయితుంది సూర్యోదయం కాగానే. సూర్యోదయం కాగానే యుద్ధం స్టార్ట్ కాగానే జయద్రథుడిని దాచేస్తాడు ద్రోణుడు. ఎందుకని? ద్రోణుడు ఒకవేళ దొరకకపోతే అర్జునుడు చనిపోతాడని చెప్పేసి. ద్రోణుడికి యాక్చువల్‌గా అర్జునుడి మీద ప్రేముంది. కానీ వాళ్ళ యుద్ధ నీతి వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళ క్షత్రియ ధర్మం వాళ్ళు ఫాలో అవ్వాలి. దొరకట్లేదు. సూర్యాస్తమయం అయిపోయింది కానీ జయద్రథుడు కానీ ఇక్కడ కృష్ణుడు నాటి ఏం చేశాడంటే సూర్యాస్తమయం యాక్చువల్‌గా అవ్వలేదక్కడ. సూర్యాస్తమయం అయినట్టు ఒక ఇల్యూజన్ తన సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టేశాడు. సూర్యుడికి అడ్డంగా. సో, అందరేమనుకున్నారు సూర్యాస్తమయం అయిపోయిందని చెప్పేసి జయద్రథుడు ఎంతో సంతోషంగా బయటకొచ్చి గుండెలు బాదుకొని నేను గెలిచేసా. నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని బయటకు లాగేశాడు కృష్ణుడు. అప్పుడు సూర్యుడొచ్చాడు. జయద్రథుడు కన్‌ఫ్యూజ్ అయ్యాడు. జయద్రథ షాక్స్, కృష్ణ రాక్స్. అప్పుడు వెంటనే అర్జునుడు జయద్రథుడిని చంపేశాడు. సో, ఈ విధంగా జయద్రథుడు చనిపోయాడు. తర్వాత 14వ రోజు గూడా ఇంకా ఘటోత్కచుడు వీళ్ళందరూ చాలా యుద్ధం చేస్తున్నారు. ఘటోత్కచుడికి మాయాజాలం తెలుసు. ఆ మాయాజాలంతో యుద్ధం చేస్తున్నాడు. 15వ రోజు యుధిష్ఠిరుడు ఒక అబద్ధం ఆడతాడు. అశ్వత్థామ చనిపోయాడని. అశ్వత్థామ ఎవరు? ద్రోణుడి యొక్క కుమారుడు. తన సొంత కుమారుడు చనిపోయిండని చెప్పేసి ద్రోణుడు తన బాధతో కింద పడేస్తాడు అస్త్రాలు. కానీ అశ్వత్థామ అంటే ఏనుగు చనిపోయిందని అర్థం యాక్చువల్‌గా అక్కడ. అశ్వత్థామ అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఏనుగున గూడా అశ్వ అంటే ఏనుగు గూడా. ఈ విధంగా ద్రోణుడు చనిపోతాడు. దృష్టద్యుమ్న చేతిలో. దృష్టద్యుమ్న ఎవరు? ద్రుపదుని యొక్క కొడుకు. ద్రుపదుడు ఏం ప్రతిజ్ఞ చేశాడు? నేను ద్రోణుని చంపేస్తా అని చెప్పేసి. సో, ఆ ప్రతిజ్ఞ ద్వారా వచ్చిన కొడుకే దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపేస్తాడు. ద్రోణుని చంపగానే నెక్స్ట్ కర్ణుడు రంగంలోకొస్తాడు సైన్యాధిపతిగా. మొదటి సైన్యాధిపతి భీష్ముడు. రెండవ సైన్యాధిపతి కర్ణుడు. ద్రోణుడు. మూడవ సైన్యాధిపతి కర్ణుడు. కర్ణుడు రాగానే ఫుల్ యుద్ధం చేస్తాడు ఇంకా. ఘోరమైన యుద్ధం చేస్తాడు. ఇప్పుడొచ్చింది నాకు నా ప్రతాపం చూపించుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. ఇది నా లైఫ్ టైమ్ యాంబిషన్ అని చెప్పేసి తెగ యుద్ధాలు చేసేస్తాడు. చివరిగా ఒకానొక సందర్భంలో చాలా యుద్ధం అవుతా ఉంటే కర్ణుడు ఒక అస్త్రాన్ని వదలాలి. కానీ అస్త్రం వదలడానికి ఒక మంత్రం చెప్పాలి. ఆ మంత్రం కర్ణుడికి ఎంత ఇట్లా బాణాలేస్తున్నాడు. ఏస్తున్నా కొద్దీ ఆ స్పెషల్ మంత్రం ట్రై చేస్తున్నాడు గానీ గుర్తుకు రావట్లేదు మంత్రం. కుళ్ళుబోతుంది. వెంటనే అప్పుడు వెంటనే ఆహ్, మంత్రం మర్చిపోయేసరికి అర్జునుడు కొద్దిగా ఫామ్‌లోకొచ్చాడు.
తర్వాత తన రథచక్రం కింద ఇరుక్కుపోయింది భూమిలో. నిన్న మాట్లాడుకున్నాం గదా! ఒక ఆవుని చంపడం వల్ల వచ్చిన శాపం అది. సో, ఇప్పుడు కర్ణుడి దగ్గర అస్త్రము లేదు, రథము లేదు. రూల్స్‌కి అగైన్స్ట్‌గా కర్ణుడిని చంపొద్దు. కర్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, "అర్జునా నువ్వు ధర్మపరుడివి. కృష్ణ నువ్వు ధర్మపరుడివి. నా దగ్గర అస్త్రం, రథం లేదు. మీరు నన్ను చంపొద్దు. ఏదో నేను మీకు భయపడి చెప్పట్లేదు. ధర్మం ఏంటో చెప్తున్నా పెద్దవాడిలాగా. వినండి. నేను చచ్చిపోతాను భయంతోని చెప్పట్లేదు." చూడు ఆ సందర్భంలో కూడా క్షత్రుడికి ఎంత పౌరుషం. అయినా సరే కృష్ణుడు ఏమన్నాడంటే, "నువ్వు ధర్మం గురించి మాకు చెప్తున్నావా? నీ ధర్మము ద్రౌపదిని పంచభర్తృక అన్నప్పుడు ఏమైంది? నీ ధర్మము ద్రౌపదిని ఒక ప్రాస్టిట్యూట్ అన్నప్పుడు ఏమైంది నీ ధర్మం?" సో, ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఉంటారో వాళ్ళని చంపడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి కృష్ణుడు వెంటనే "అర్జున బాణాన్ని సంధించు" అనగానే కర్ణుడు 17వ రోజు. తర్వాత 18వ రోజు భీముడు చివరిగా దుర్యోధనుడిని చంపేస్తాడు. తన ఏ తొడ పైనైతే ద్రౌపదిని కూర్చో అని అన్నాడో ఆ తొడని బద్దలు కొట్టేస్తాడు. యాక్చువల్ అది కూడా ధర్మానికి వ్యతిరేకమే. హ్మ్. ఒక మల్ల యుద్ధంలో ఓన్లీ బాడీ పై పార్ట్స్‌ని టచ్ చేయాలి. కింది పార్ట్స్‌ని టచ్ చేయొద్దు. కానీ అగైన్ ధర్మ విరుద్ధం చేసిన వాళ్ళకి ఏం చేసినా తప్పు లేదని చెప్పేసి చేసేసాడు. సో, ఈ విధంగా యుద్ధం అయిపోతుంది చివరిగా. పాండవులు గెలుస్తారు. అందరూ చనిపోతారు కౌరవులు. ఇన్‌ఫాక్ట్ అశ్వత్థామ ద్రోణుడి యొక్క కుమారుడు ఉప పాండవులని చంపేస్తారు. 5గురు ఉప పాండవులని చంపేస్తారు. చిన్న పిల్లలని. అది వేరే స్టోరీ. అగైన్ ద్రౌపది వాళ్ళకి క్షమించమని చెప్తాది అశ్వత్థామని. ఆ! నేను 5 కుమారులను కోల్పోయిన నేను ఇంత బాధపడితే ఒకే ఒక కుమారుడు ఎవరు? అశ్వత్థామ తన తల్లికి. తన తల్లి కూడా ఇదే బాధను పొందుతుంది గదా! నాకు వచ్చిన బాధ ఇంకొకళ్ళకి రాకూడదు అని జెప్పేసి ఎంతో విశాల హృదయంతో తన 5గురు బిడ్డలు చనిపోయినా గూడా అశ్వత్థామను ఆహ్, క్షమించండి అని వదిలేస్తుంది. అంత గొప్ప హృదయం మనకుండాలి. మన కష్టం ఇంకొకళ్ళకి రాకూడదు అని కోరుకోవాలి. అది ద్రౌపది నేర్పించే పాఠం మనకి. తర్వాత కృష్ణుడు తనకి శాపం ఇస్తాడు అశ్వత్థామని. "నువ్వు ఎప్పుడు బాడీ లేకుండా ఉంటావని జెప్పేసి ఎప్పుడు తిరుగుతుంటావని, ఒక ఆత్మలాగా తిరుగుతుంటావని" ఒక శాపం ఇస్తాడు. సో, ఈ విధంగా మహాభారత యుద్ధం అయిపోతుంది. ఈ దాంట్లో భీష్ముడు చేసిన పాత్ర అనేది చాలా గొప్పది. రేపు మనము భీష్ముడు అంపశయ్య పైన పడ్డాడని జెప్పాం గదా! అప్పటికి చనిపోలేదు భీష్ముడు. అంపశయ్య పైన అలానే ఉన్నాడు భీష్ముడు ఇంకా. యుద్ధం అయిపోయేంత వరకు గూడా అలానే ఉన్నాడు. ఇంకా చనిపోలేదు. ఇప్పటి వరకు ఇంకా చనిపోలే భీష్ముడు. ఇంకా బతికే ఉన్నాడు. కాకపోతే అంపశయ్య పైన ఉన్నాడు పక్కకు. సో, రేపు మనము భీష్ముడు అంపశయ్య పైన గడిపిన చివరి క్షణాలు ఏంటి? ఆ చివరి క్షణాల్లో ఏమేం చెప్పాడు? ఎవరెవరొచ్చారక్కడికి మళ్ళీ యుద్ధం తర్వాత? హ్మ్. అనేది రేపు క్లాస్‌లో మనము చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుంటాము. అండ్ దట్ విల్ యాక్ట్ యాస్ ఎన్ ఇంట్రడక్షన్ టు భీష్మస్తుతి. మేబీ తర్వాత రోజు మనము రేపు తర్వాత మనం భీష్మస్తుతి వి కెన్ స్టార్ట్. సో, రేపు భీష్ముడు అంపశయ్య పైన గడిపిన చివరి క్షణాలు ఏంటి? అనేది రేపు మనం తెలుసుకుందాం. సో, చాలా థాంక్ యూ మీ అందరికీ. శ్రీమద్ భాగవతంకి జై. భీష్మస్తుతికి జై. భీష్మ పితామహకి జై. శీల ప్రభుపాద్‌కి జై. హరే కృష్ణ.